అందరికీ నమస్కారం. గత 2, 3 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన పెట్టలేకపోయాను. నాకు క్షమిస్తారని ఆశిస్తున్నాను. అలాగే వచ్చే నెల 2వ తారీఖు నుండి కొత్త బ్యాచ్ మొదలవుతుంది. ఇక ఎవరైనా జాయిన్ అయ్యి ఆస్ట్రాలజీ, వాస్తు, అలాగే నేమాలజీ, అలాగే న్యూమరాలజీ ఈ సబ్జెక్ట్స్ మీద క్లాసులు జరగబోతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా యొక్క నెంబర్కి సంప్రదిస్తారని ఆశిస్తున్నాను. నా నెంబర్ 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గత 3 రోజుల నుంచి పెట్టిన ప్రశ్నలు ఏమడుగుతున్నారంటే, విజయలక్ష్మి గారు 17538 వారు ఏమడుగుతున్నారంటే, నమస్కారం, ధనుర్లగ్నం, లగ్నములో మూన్, 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th, మ్యారేజ్ ప్రాబ్లం. విజయలక్ష్మి గారు, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా లేక పెళ్ళి అవ్వలేదా? ఇక్కడ 2 క్వశ్చన్లు వచ్చినాయి. 2 క్వశ్చన్స్ వచ్చినాయి. పెళ్ళి అయిపోతే ఒక విధంగా ఉంటుంది, పెళ్ళి అవ్వకపోతే మరొక విధంగా ఉంటుంది. అయితే మీరు ఎలాగో నాకు ఫోన్ చేయరు, మళ్ళీ మెసేజ్ పెడతారు. కాబట్టి రెండిటికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పేశాను అనుకోండి, హ్యాపీయే కదా? ఓకే, ఇక్కడ చూడండి, మ్యారేజ్ ప్రాబ్లం అన్నారు. మ్యారేజ్ అవ్వలేదనుకోండి, ఇది విజయలక్ష్మి గారి ప్రశ్న. మ్యారేజ్ అవ్వలేదనుకోండి, ఈ అమ్మాయి మొండి వైఖరి, చంద్రుడు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో మొండి వైఖరి కలిగిన యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయి చేతులు 100కి 100% చేతులు కాల్చుకుంటుంది, చేతులు కాలిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయి కనుక చేతులు కాల్చుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా మీరే కాల్చేస్తారు. ఈ అమ్మాయి చేతులు మీరే కాల్చేస్తారు, టోటల్గా జీవితం కాలిపోతుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే మీరు నాకంటే ముందల జ్యోతిష్యుల వారిని సంప్రదించి ఉండొచ్చు. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th, ఇట్ ఈజ్ ఏ టిపికల్గా ఉంటుంది. ఎవరు చెప్పినా కూడాను టిపికల్గానే ఉంటుంది. కానీ 7వ భావాధిపతి 8లో పడితే ఇప్పుడు అమ్మాయికి మనం పెళ్లి చేయొద్దా? సరే, నా యొక్క అనుభవంలో 7th లార్డ్ 8th ప్లేస్లో ఉన్నవాళ్ళు మ్యారిటల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకని ఉంది? అది కదా మనకు కావాల్సింది. సో మీ అమ్మాయి మొండి వైఖరి కలిగిన అమ్మాయి అయితే పెళ్ళి కాలేదనుకోండి, పెళ్ళి కాలేదు, తనకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలాగే మీకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మీ అమ్మాయి మనసులో ఉన్న కోరిక, మీ మనసులో ఉన్న కోరిక, ఈ 2 కోరికలు కూడాను భగవంతుడి స్క్రిప్ట్లో లేదు. ఈ అమ్మాయి పుట్టుకలో భగవంతుడి దగ్గర నుంచి వస్తూ తెచ్చుకున్న స్క్రిప్ట్లో అదైతే లేదు. లేని దానికి తాపత్రయం పొంది
మీరు కనుక వివాహం చేస్తే అమ్మాయి జీవితం పాడవుతుంది. లేదా అమ్మాయి కూడాను తన ఆలోచనలో ఏముందో మనకు తెలియదు కదా, కాబట్టి మొండి వైఖరిగానే ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి కూడా మీ బాండ్లోనే ఆలోచించింది అనుకోండి, ఖచ్చితంగా దెబ్బతింటది. దెబ్బతిన్న తర్వాత మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన వేస్టే. ఇక వివాహ ప్రయత్నం మీరు చేస్తున్నారనుకోండి, మీ అమ్మాయికి ఈ వీడియో చూపించండి. ఈ వీడియో మీ అమ్మాయికి చూపించండి, పర్వాలేదు, ఏం కాదు. ఏమనుకుంటుంది? 4 తిట్లు తిట్టుకుంటుంది. తిట్టుకోనివ్వండి, పర్వాలేదు. కానీ బాధపడేది ఎవరు? జీవితాంతకాలం బాధపడేది ఎవరు? నేనా, మీ అమ్మాయా? కాబట్టి ఈ వీడియో చూపించండి, దాన్ని బట్టి ఆలోచన చేసుకుంటుంది. తను భగవంతుడి దగ్గర నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్న స్క్రిప్ట్లో ఏముందంటే, తల్లి, నువ్వు చేసుకునే భర్త ఎటువంటి వ్యక్తిని నువ్వు కోరుకోవాలి అనేది స్క్రిప్ట్లో చెప్పాడు. ఏం చెప్పాడంటే, 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th అనేటప్పటికీ భయం అందరికీ. 8వ భావంలో ఉన్నారు. మీ అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, నేను చెప్పేది బాగా గమనించండి. డెవలపర్, అది డెవలప్ చేసేది, అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమనండి, తప్పు లేదు. మీ అమ్మాయి డాక్టర్ అనుకోండి, మీ అమ్మాయి కోరుకునే వ్యక్తి కూడా డాక్టర్ అవ్వాలి, అది ఫిజీషియన్ని కోరొద్దు. ఇక్కడ చెప్పే లాజిక్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టరు, ఫిజీషియన్ అనుకోండి, అబ్బాయి కూడా ఎంబీబీఎస్ డాక్టర్, ఫిజీషియన్ని కోరుకోవద్దు, అక్కడ ఇబ్బంది వస్తుంది. అబ్బాయి కూడా డాక్టర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం సర్జన్ అయి ఉండాలి. బాగా గమనించండి, డాక్టర్ అయి ఉండాలి, సర్జన్ అయి ఉండాలి. ఇదేంటండి సర్జన్ అంటున్నారేంటి అంటే, 8th భావంలో సర్జన్ ఉన్నాడు. ఓకేనా? మీ అమ్మాయి మెడిసిన్ కనిపెట్టేది అనుకోండి, కానీ అబ్బాయి మెడిసిన్ తయారు చేసేవాడు కావాలి. మెడిసిన్ని కనిపెట్టి తయారు చేసేవాడు కావాలి. కనిపెట్టడం వేరు, తయారు చేయడం వేరు. ఎందుకంటే తయారీ విధానము, ట్రాన్స్ఫర్మేషన్ అనేది 8లో ఉంది. ఓకేనా? సరే, మీ అమ్మాయి మామూలు సివిల్ ఇంజనీర్ అనుకోండి, అబ్బాయి కూడాను సివిల్ ఇంజనీర్ అయ్యి స్ట్రక్చర్ డిజైనర్ అయి ఉండాలి. బాగా గమనించాలి, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ అని నేను మీకు చెప్తున్నాను. స్ట్రక్చర్ డిజైనర్ అయి ఉండాలి. లేకపోతే ఆయన కూడా ఇంజనీర్ అయి ఉండి ఆయన కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతూ ఉండాలి. లేకపోతే ఒక కన్స్ట్రక్షన్లో దూరిపోయి ఉండాలి, ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి. ఓకేనా? అదే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాడు అనుకోండి, మన అమ్మాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉందనుకోండి, అబ్బాయి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న అబ్బాయి కావాలి. ఓకేనా? తయారీ విధానానికి సంబంధించిన దాంట్లో ఉండాలి. లేదండి, మా అమ్మాయి ఏదో డిగ్రీ చదివిందండి, కాబట్టి ఆ పిల్లాడు మంచి అబ్బాయిని చూసి చేద్దాం అనుకుంటున్నామండి అంటే, దానికి తగ్గట్ట సంబంధాలు కూడా నేను చెప్తాను, చెప్పకుండా ఉండను. ఓకేనా? సివిల్ ఇంజనీర్ చేసేయండి, సాఫ్ట్వేర్ డిజైనర్ చేసేయండి, కోడింగ్ చేస్తూ ఉంటారు, కోడింగ్స్ తయారు చేస్తూ ఉంటారు, దాంట్లో ఉంటారా, ఇచ్చేయండి. ఎల్ఐసి ఆఫీసరా, చేసేయండి. సిఏ చార్టెడ్ అకౌంటెంటా, చేసేయండి. లాయరా, చేసేయండి. ఇన్ని ఉన్నాయి దాంట్లో ఉద్యోగాలు. వాటి నేనైతే చెప్పానో వాటికే చేయాలి, వేరే వాటికి చేయకూడదు. చేస్తే ఇబ్బందులు వస్తాయి. మా అమ్మాయి ఏదో డిగ్రీ చదివింది, ఏదో డాక్టర్ని చేసేస్తాను, లేదా ఆర్ఎంపీ డాక్టర్ని చేస్తాను, లేకపోతే ఇంజనీర్ని చేస్తానంటే, ఇంజనీర్లో కూడాను
ఇది డెప్త్గా ఉండే ఇంజనీర్స్. అంటే తయారీ విధానానికి సంబంధించిన దాంట్లో చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇదేంటి, పెళ్ళి కాల, అమ్మాయికి పెళ్ళి కాల, అయితే పెళ్ళి అయిపోయింది, ఏం చేద్దాం? మీ అమ్మాయి చదివిన చదువుకి దాని తగ్గట్టు అబ్బాయికి ఇచ్చాం, కానీ ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది, ఎలా అనే డౌట్ మీకు వచ్చింది. ఏమీ వద్దు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నా ఛానల్ మీలాంటి వాళ్ళ కోసమే. ఇది పేదవాళ్ళ ఛానల్. ఇది చిన్న రెమెడీ, అద్భుతమైన ఫలితం. కానీ కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేయకుండా రావాలంటే రాదు. ఓకేనా? సో 8వ భావంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బుధుడు ఏం చెప్తున్నాడంటే, నేను 7కి 10కి అధిపతిని, నేను బాధకుణ్ణి, 8వ భావంలో కూర్చున్నాను అంటున్నాడు. 8వ భావంలో కూర్చున్నాడు, బాగానే ఉంది. కూర్చుని ఏం చెప్తున్నాడంటే, ఆయన మీ అమ్మాయి తయారీ విధానములో ఉందనుకోండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే ఏదైనా తయారు చేసే కంపెనీ ప్రోడక్ట్ మేనేజర్గా ఉందనుకోండి, ప్రోడక్ట్ డెవలపర్గా ఉందనుకోండి, బాగానే ఉంటుంది. ఏమీ లేదండి, మా అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందండి, సాఫ్ట్వేర్ ఇంజనీరేనండి అన్న, మీరు ఏమీ చేయొద్దు. ఈ సంవత్సరం ఒక పంచాంగం కొనుక్కురండి, రోజుకు 2 కాగితాలు పంచాంగం చదువుతూ ఉండమనండి, లేకపోతే ఏదో ఒక బుక్ చదువుతూ ఉండమనండి. ఇక్కడ పంచాంగం అనే పదం ఎందుకు వాడామంటే, ఇక్కడ భగవంతుడు ప్రతి భావంలో ఒక్కొక్క సీక్రెట్ని దాశాడు. అది మన మహనీయ మహాపురుషు బృందం చాలా చక్కగా మనకి గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ మనం ఆ గైడ్లైన్స్ పట్టుకుని నడవము, ఎందుకంటే మనం అవి వేస్ట్ గైడ్లైన్స్ రా బాబు అని. కానీ గిరగిర మనం తిరిగి, భూమి గుండ్రంగా ఉండి తిరిగి మళ్ళీ మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము ఇచ్చే సలహా అదే. కాబట్టి బుక్స్ రీడింగ్కి కారకుడు బుధుడు. కాబట్టి ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండమనండి. ఆకల్ట్ సైన్స్, ఈ వాస్తు కానీ, జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ కానీ, హస్త సాముద్రికం కానీ, నేమాలజీ కానీ, ఏదైనా చదవమనండి. ఎందుకు చదవమనంటే, 8లో ఉన్నదంటే సీక్రెట్ అది. 8 అనేది సీక్రెట్, అంటే గోప్యంగా ఉండే విద్య, ఆకల్ట్ సైన్స్ అన్నమాట. కాబట్టి జ్యోతిష్యంలో కానీ ఏదైనా సరే పుస్తకాలు చదవడమే మీ అమ్మాయి పని. పుస్తకాలు చదువుతూ ఉంటే ఖచ్చితంగా ఆవిడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదండి, ఈ దిక్కుమాలి తలకానొప్పి మనకెందుకండి బాబు అంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, నో క్వశ్చన్. ఓకేనమ్మా? కాబట్టి మీ పిల్లకి వీళ్ళు చెప్తారు, 8వ భావంలో బుధుడు ఉన్నారు కాబట్టి గ్రీన్ వేయండి అంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? గ్రీన్ వేసుకున్నారు అంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. వచ్చిన తర్వాత లేనిపోయిన తలకాయ నొప్పి, అంత అవసరం ఏంటమ్మా మనకి? కాబట్టి వద్దు. ఓకేనా? కాబట్టి మీరు ఉదయాన్నే లెగిసి విష్ణు సహస్రనామం చదవమనండి. ఇదేంటంటే విష్ణు సహస్రనామం చదవమంటే మేము ఎక్కడ చదవమండి అంటారా? పొద్దున్నే లెగిసి లాన్ ఉంటే లాన్లో వాకింగ్ చేయమనండి. లేకపోతే ఎక్కడైనా మన బుషెస్ అంటే మనం క్రోటాన్స్ వేసుకుంటూ ఉంటాం, సో చిన్న మొక్కలు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉండమనండి. ఇది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, విజయలక్ష్మి గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఎలాగుంటుంది ఈ పాప జీవితం, ఎలాగుంటుంది అని అడిగారు. సరే, వారేదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, 26 డిసెంబర్ 1997 రాత్రి, అంటే 12 గంటల తర్వాత 12:45 అని ఇచ్చారు. అమ్మ, కరెక్ట్గా 12:45కి ఈ అమ్మాయి పుట్టలేదు. నెంబర్ 1. రెండోది,
ఈవిడ జీవితం ఎలాగుంటది ఏంటి అని అడిగారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం తిప్పలొచ్చి పడిపోతాయి. ఖచ్చితంగా పడతాయి. లవ్ మ్యారేజ్ కాంబినేషన్ అయితే ఇక్కడ ఉంది. ఒకటి లేదు ఖచ్చితంగా మేము లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాల్సిందే అని అన్నదనుకోండి ఈ అమ్మాయి. ఫస్ట్ మీరు అమ్మాయికి పెళ్లి చేసేయండి. పెళ్లి చేసేసి దూరంగా పంపించండి. దూరంగా పంపించేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటేనమ్మా ఇక్కడ శని పంచమ షష్ఠాధిపతి అయ్యి దిగ్బలం పొందాడు. ఆయన దిగ్బలం పొందాడు. కాబట్టి మ్యారేజ్ కొంచెం లేట్గా అయినా, లేకపోతే ఈ అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ప్రపోజల్ చేసినా, అంటే ఇలా అంటున్నాను అనుకోమాకండి. ప్రేమించడం అనేది తప్పు కాదు. మన అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించినా, వేరే అబ్బాయి మన అమ్మాయిని ప్రేమించినా తప్పు కాదు. ఎందుకు కాదు అనేది క్వశ్చన్ వస్తుంది మనకు. అక్కడ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్లో ఉన్న అర్థం ఏంటంటే, అమ్మాయి అబ్బాయిని చూస్తుంటుంది, ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ చూస్తుంటుంది, అంత బాగానే ఉంటుంది. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు. కానీ ఇక్కడ సంతాన విషయంలో అయితే బాగోలేదమ్మా. దయచేసి మీరు ఏమనుకోవద్దు. కొంచెం సంతాన విషయం అయితే బాగోలేదు. కాబట్టి ఒకసారి కుదిరితే అపాయింట్మెంట్ తీసుకుంటే దాంట్లో ఇంకా ఉన్న సూక్ష్మంగా చెప్తాను. అది బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేసి చెప్పాల్సిందే అది. ఎందుకంటే 4th and 7th లార్డ్ ఈజ్ ఎ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. సో ఇక్కడ గ్రహాల పరివర్తన జరిగింది. రెండోది మీ భయం ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 3rd and 8th లార్డ్ ఆస్పెక్ట్ ఆన్ రాహు. సో ఇక్కడ కొంచెం బాగోలేదు. యాంగ్జైటీ ఎక్కువ. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటది. నేను ప్రేమించిన అబ్బాయి నాకు నచ్చాడు, మీకెందుకు నచ్చవలసిన అవసరం ఏంటని ఇలాగన్న వాళ్ళందరూ ఈరోజు 100కి 95% ఆడపిల్లలు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. కానీ వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. మనం చెప్పిన వినరు. ఎందుకంటే కర్మానుసారినే బుద్ధిహీం అన్నారు. నీ కర్మ ఇలా రాసున్నప్పుడు నువ్వు అనుభవించక తప్పదు. మళ్ళీ అట్లాంటప్పుడు మీ జ్యోతిష్యం చెప్పడం ఎందుకండి దండగా అంటే కాదు, దండగ కాదు, రూట్ మేము చెప్పేస్తున్నాం ఆల్రెడీ. నీ జీవితం ఇలా ఉంటుంది జాగ్రత్త అని. నువ్వు జాగ్రత్త పడకపోవడం అది నీ తప్పు, కానీ జ్యోతిష్యుల తప్పు మాత్రం కాదు. ఎందుకంటే నాకు 35 సంవత్సరాలు అనుభవం. దీంట్లో ఎంతమంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి కనుక్కొని ఉంటారు చెప్పండి. దీంట్లో ఉన్న రహస్యం, అమ్మాయి అబ్బాయికి నచ్చొచ్చు, అబ్బాయి అమ్మాయికి నచ్చొచ్చు. వాళ్ళిద్దరూ ఆశించే ఆహార పదార్థాలు కూడా నచ్చొచ్చు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ నచ్చొచ్చు, ఎపీరియన్స్ కూడా నచ్చొచ్చు, అన్నీ నచ్చుతాయి. కానీ జెనెటిక్ రిలేషన్ యాక్టివేషన్ కనుక లేకపోతే ఖచ్చితంగా విడిపోతారు. 100కి 100% విడిపోతారు. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవడానికి కారణం అది. మనం ఏమనుకుంటామంటే మనస్పర్ధలు వచ్చినాయి, అయ్యొచ్చినాయి, ఇయ్యొచ్చినాయి అనుకుంటాం. కాదు, మనస్పర్ధ రావాలంటే జెనెటిక్ రిలేషన్ డీయాక్టివేషన్లో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. మీ హాల్లో ఉన్న లైట్ ఎలగాలంటే స్విచ్ చేయాలి. స్విచ్ చేస్తే ప్లస్ మైనస్ 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు కలిసి బల్బు దగ్గరికి వెళ్ళి యాక్టివేట్ అవుతాయి. అప్పుడు బల్బు వెలుగుద్ది. అదే కనుక మీరు స్విచ్ చేస్తున్నారు చూసారా, అక్కడ ప్లస్ మైనస్ ఉన్న దాన్ని పీకేసి 2 వైర్లు తీసుకెళ్ళి ప్లస్లోనో మైనస్లోనో పెట్టి స్విచ్ చేయండి, బల్బు వెలుగుద్దా? ఎలగదు. ఇది కూడా అంతే. ఈ లవ్ అనేది కూడాను అంతే. అందుకనే
వివాహ పొంతనలో నా దగ్గరికి వచ్చి చాలామంది చాలా 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 అడిగితే నేను ఒకటే చెప్తాను, బాబు నాకు ఇచ్చిన పరిజ్ఞానం సహకరించినంత మట్టుకు రాసులు షష్టాష్టకాలు పడినా, లగ్నాలు షష్టాష్టకాలు పడినా కొంతవరకు జెనెటిక్ రిలేషన్ యోని పొంతన ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, యోని పొంతన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక మనిషి యొక్క తత్వాలని మారాలంటే అక్కడ బ్లడ్ చేంజింగ్ అవుతుంది. మెయిల్ ఫీమేల్ బ్లడ్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు రాక్షస తత్వం దైవతత్వాన్ని కలిగితే ఇద్దరు పోట్లాడుకుంటారు. 2 రాక్షసులు అంటే విడిపోతారు. 2 జంతువుల పొంతన సాధున్నాయనుకోండి, వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇద్దరు మంచోళ్ళే కానీ మోసపోతూ ఉంటారు. అందరూ మంచోళ్ళు అనుకుంటారు కానీ మోసపోతారు. చూడండి ఎలా రాశాడు భగవంతుడు స్క్రిప్టు. ఓకేనా? కాబట్టి ఈ అమ్మాయి విషయంలో మాత్రం, వివాహ విషయంలో మాత్రం కొంచెం బాగోలేదు. కొంచెం మీరు చేసుకుంటే, అంటే వినే పిల్ల అనుకోండి, వెల్ అండ్ గుడ్. వింటదా? సరే, వింటే ఒక పని చేయండి, ప్రతిరోజు కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయమనండి. నెంబర్ 1. థ్రెడ్ వీల్ మీద వాకింగ్ చేయమనండి. జిమ్కి వెళ్ళి రోజుకొక అరగంట గంట వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. లేడీస్కి కూడా జిమ్స్ పెట్టారు ఇప్పుడు, అది చేయమనండి. మేము ఎక్కడో ఉంటామండి, ఇక్కడి నుంచి మేము రాలేము, వెళ్ళలేము, మా అమ్మాయి జిమ్ దాకా కూడా వెళ్ళలేదండి అంటే దీనికి ఇంకోటి ఉంది. ఏంటంటే చుట్టుపక్కల ఇటుకలు ఉంటాయి, కాల్చిన ఇటుకలు. ముందర ఎక్కువగా కాల్చిన ఇటుకలు ప్రిఫర్ చేస్తాను నేను. ఆ ఇటుకలు తీసుకుని ఎక్సర్సైజ్ చేయమనండి. చేస్తే చాలు, ఆ యాంగ్జైటీ తగ్గుద్ది. చెప్పిన విధంగా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. వివాహం కొంచెం ఆలస్యంగా జరుగుద్ది. కొంచెం అంటే అది బాగోలేదు, కొంచెం చూసి మనం జాగ్రత్తగా కొంత రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమైనా ఉండవు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఒక అద్భుతమైన క్వశ్చన్. ఎంత అద్భుతమైన క్వశ్చన్ వేశారంటే ఆయన ముఖేష్ పాటిల్ గారు చాలా అద్భుతమైన క్వశ్చన్ వేశారు. ఏంటంటే ఆయిల్ బాత్ అంటే ఏంటి సార్? మానవ జీవితంలో ఆయిల్ బాత్ ఉపయోగం ఏమిటి సార్, వివరించండి. యూట్యూబ్ ఛానల్లో చూశాను సార్ అన్నారు. అయితే ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో, ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.